మాలే మణివన్న మార్గళి நீராடுவார் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியே ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன்பாஞ்ச சென்னியமே ஓல்வன செங்கங்கள் போயப்பாடுடையனவே சால பெரும் பறை பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலின் இளையாய் அருள் ఏలోరెంబావాయి మాలే అన్నాడు పిలుస్తున్నారు స్వామిని. మాల్ అంటే పిచ్చి, ప్రేమ పిచ్చి. మాలే ఇందు నీళ్ళు పిచ్చి తప్ప ఇంకేమీ లేదా. మా ఎందు నీకు ఆ పిచ్చి ఉంది కనుకనే ఇన్ని కోట్ల జన్మల అవకాశం మాకిచ్చి, పోనీ ఈ బాడీలో కాకపోతే ఇంకో బాడీలో బాగుపడతాడేమో, పోనీ అందులో కాకపోతే మరో దాంట్లో బాగుపడతాడేమో, పోనీ అది కాకపోతే ఇంకొకటి ఏమైనా ఇచ్చి చూద్దాం అని ఇప్పటిదాకా మాకు ఎన్ని కోటాను కోట్ల జన్మలు నువ్వు ప్రసాదించావా. పోనీ ఇచ్చేసి నీ దారి నువ్వు పోవటం కాదు, ఏ జన్మనెత్తినా వెనకాతలు నువ్వు ఉండకపోతే మాలో ప్రవృత్తే కలగదు. అది కలగాలంటే నువ్వు కూడా వచ్చి మా వెనకాతలు ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా మనం పని అప్పగించామనుకోండి, వాడు వచ్చి మాతో అడుగుతుంటారు, స్వామి అదేదో కొంచెం మీరు ఇలా ఇలా చెప్తే నేను చేస్తాను స్వామి, నాకు చెప్పరా. అలా అలా చెప్పేటది నీకెందుకు చెప్పడం, అది నేనేం చేసుకున్నాను కదా అంటే మీకు చెప్పింది దేనికోసం, దాన్ని చక్కగా ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో, దానికి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఆలోచించి చక్కగా చేస్తారు. ఇంటికి చెబితే స్వామి ఏదైనా ఏదో ఇది రాయి అన్నాం అనుకోండి, దాన్ని ఏం రాయమంటారో చెప్పండి, డిక్టేట్ చేస్తే నేను రాస్తాను. డిక్టేట్ చేస్తే నువ్వు రాసేది, అంతకంటే ఫాస్ట్గా నేనే రాసుకుంటాను కదా. అలాగా మనకి నువ్వు నాతో ఉండాలి అంటే మన లోకంలో అలా ఉండవండి. మనం ఎవరికో పనిని అప్పగించేసి మన దాన్ని మనం పోతుంటాం. అట్లా నడవద్దు. ఏదైనా మనకు ఒక జన్మంటూ ఇస్తే ఆ జన్మనెత్తిన మన వెంట తను లేకపోతే మనలో పని సాగదు, ప్రవృత్తే ఉండదు. జీవుడు ఎప్పుడు ఏ ప్రవృత్తి చేయాలన్నా, శరీరంతో ఎప్పుడు ఏ పని జరగాలన్నా ఈ రెంటికి వెనకాతల నడిపేవాడు తానే. మన ఒక్కళ్ళ వెంట ఉండి మన శరీరాన్ని నడుపుకోవడం కాదు, మన వెంట ఉండి మనలో ఎట్లాగైతే జ్ఞానాన్ని నడపాలో, శరీరం వెంట ఉండి శరీరంలో యాక్టివిటీ జరిగేట్టు కూడా తానే చేయాలి. రెండు తన పనులేని